కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తుంది. అయితే ఈ 9 నెలలు పగలు ప్రతీకారాలు తీర్చుకునే దానికి ఎక్కువగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, అరెస్టులు అంటూ, కేసులు అంటూ డిప్యూటీ సీఎం అయితేనేమి, సీఎం అయితేనేమి వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు. అయితే వీళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఫస్ట్ నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ చెప్పడం జరిగింది. మరి ఈరోజు 9 నెలల నుంచి అందులో కనీసం 10% అయినా ఫిల్ఫిల్ చేశారా? లేదు. 9 నెలల నుంచి 10% కూడా ఫిల్ఫిల్ చేయలేని ఈ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా ఫిల్ఫిల్ చేస్తుందో అది వాళ్ళే చెప్పాలి. అలానే నెక్స్ట్ మొన్నటికి మొన్న గ్రూప్ 2 మెయిన్స్ జరిగేటప్పుడు జరగకూడదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి ఒక కార్యకర్త రిట్ చేయడం జరిగింది. మరి మీరే నోటిఫికేషన్ వదులుతారు, మీరే రిట్లు వేస్తారు, మీరే స్టాప్ చేయాలని ప్రయత్నం చేస్తారు. అది దేవుని అదృష్టం బాగుండడం బట్టి జ్యుడిషియరీ కన్నుంచింది కాబట్టి స్టే రాకుండా అది ఎగ్జామ్ జరగడం జరిగింది. అయితే ఈ ఎగ్జామ్ జరిగినా కూడా వీటిని ఫలితాలు రిలీజ్ చేసి ఎన్ని సంవత్సరాలకు జాబులు వదులుతారనేది నమ్మకం అయితే కలగడం లేదు. మహిళకు ఉచిత బస్సు అని చెప్పారు. మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఉచిత బస్సును సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది. మరి ఇప్పుడు ఇక్కడ కూటమి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మోడీ గారు సపోర్ట్ ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. మరి ఈ ప్రభుత్వంలో ఎందుకు అమలు చేయలేకపోతుంది? ఈ ఫెయిల్యూర్ ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి పక్క రాష్ట్రాన్ని చూసినా నేర్చుకొని వెంటనే నిరుద్యోగులకు నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, అలానే 20 లక్షల ఉద్యోగాలు ఫిల్ఫిల్ చేయాలని, ఉచిత మహిళా బస్సు కూడా ఫిల్ఫిల్ చేయాలని మా డిమాండ్. ఇది చేయకపోతే గన కాంగ్రెస్ ప్రభుత్వం మున్ముందు ఉద్యమాలు చేసే దిశగా పోతుందని చెప్పేసి